హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ముందుగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేయండి. అలాగే ఈరోజు మా ఇంట్లో ఏమేం పనులు చేసాం, మా ఆయన దడి కడుతున్నారని చెప్పాను కదా మొదటి వీడియోలో. చూడండి, ఆయన దడి కడుతున్నారు, గుంజలు అయితే పాతున్నారు. మాకు ఇంటి చుట్టూ గోడ అయితే లేదండి, ఇంటి చుట్టూ దళ్ళే మొత్తం. అందుకని ఇంకా దళ్ళన్నీ కట్టుకొస్తున్నారు ఆయన. నేనేమో ఇంట్లో పనులన్నీ చేసుకుని బట్టలు అవి తుక్కుని పండగ పనులు ఇల్లు దులుపుకుని, ఏదో అంటారు చూసారా, 3 రోజులు పండగకే 30 రోజులు పని చేస్తున్నాం మేము. అందరికీ అంతే అనుకో. ఇదిగోండి, ఆ దడి ఇందాక చూపించిన దడి అయితే కట్టేశారు. ఇది నెక్స్ట్ దడి గుంజలు పత్తం గట్ట చూపిస్తున్నాను మీకు. తర్వాత కట్టిన తర్వాత కూడా మీకు వీడియో వస్తుంది. ఆయన వంతు ఆయన కట్టేసి ఆయన సైడ్ అయిపోతారు. అక్కడి నుంచి ఉంటుంది నాకు పని. ఇదిగోండి, ఎదురు దడి ఇందాక కట్టారు కదా, ఇప్పుడు వీడియోలో చూపించాను, అదైతే ఇలా కట్టారు. మాకు దళ్ళు అయినా కానీ బయటకు కనిపించని చుట్టూ దళ్ళు గేట్ కింద అలా పెట్టారు. ఏదో మాకున్న దాంట్లో అలాగా కట్టుకుంటాం అన్నమాట. ఇదిగండి దడి అయితే డబుల్ వేసారండి. నెట్ సింగిల్ అయితే బాగా పలసగా ఉంటుంది. ఎవరైనా సరే ఇలాంటి నెట్టలో దడి కట్టుకుంటే ఒక పొరనే కట్టుకోకండి, 2 పొరలు వేసి కట్టుకుంటే నెట్ మీద నెట్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. యువతల మనుషులు అవతలకు కనపడరు. ఒకటే వేసామనుకో అదేమవుతుందంటే కట్టినా ఒకటే మానేసినా ఒకటే, ఈ పక్క నుంచి ఆ పక్కకే కనిపిస్తూనే ఉంటారు జనం. ఇప్పుడు ఈయన వంతు అయితే ఈయన దడి కట్టేసి వెళ్ళిపోయారు. నాకుందండి బాబు పని. ఇంట్లో వంట పని అయ్యాక బట్టలు ఉతికి ఆరేసి మళ్ళీ దళ్ళు తుక్కంతా ఎత్తి పోసి, బాబు ఒక మాదిరి పని కాదు నాకు. దళ్ళు అయితే కట్టేశారండి. ఆయన కట్టేసి వెళ్ళిపోతారు. ఇంకా నేనైతే సీపులు కట్టించుకుంటాను. తర్వాత సీపులు కట్టించుకుని ఆయన్ని తుడిసి బాగు చేసి ఆ తుక్కంతా మళ్ళీ అంటించి తుక్కంతా తగలబెట్టి బోల్డ్ పని పట్టుకుంది నాకైతే. అదిగోండి, తుక్కు అయితే అక్కడ మంటేసాను. ట్రై అనేది తుక్కుకి అక్కడ పెట్టాము పక్కన. ఆ ట్రైతో 4-5 ట్రైలు తుక్కు అయింది. అక్కడ అంటించాను పొద్దున్నే. ఏదో పొద్దుటే అంటిస్తే చలిగలుగుతాకు ఉంటుంది కదా. కాళ్ళకాడ మేట్లు అవన్నీ ఉతికాను. ఉతికి పూల మొక్కలకు అవి నీళ్ళు పోసి, మా ఆయన రాత్రి వస్తా కాయగూరలు తీసుకొచ్చారండి. చూడండి, ఇవి ఏంటంటే కాలీఫ్లవర్ పువ్వు. నేను ఆల్రెడీ ఇంటికాడ కాలీఫ్లవర్ పువ్వు తీసుకున్నాను, కర్రీ వండాను. ఆయనకి చిక్కుడుకాయలు తీసుకొచ్చారు, నాటు చిక్కుడుకాయలు. టమాటా వేసుకుని వండుకుంటే బాగుంటాయి అన్నమాట. శుభ్రంగా చూసుకుని తీసుకోవాలి. కొంచెం పుచ్చులు కూడా ఉన్నాయి అక్కడక్కడ. క్యాబేజీ ఫుట్బాల్లా ఉందండి, అది భలేగా. క్యాబేజీ, కాలీఫ్లవర్ ఆల్రెడీ నేను కూర వండాను కాబట్టి పకోడీ వేయమంటున్నారు పిల్లలు. కాలీఫ్లవర్ పకోడీ వేస్తాను. వేస్తే కనుక ఖాళీ అవుతాయి. ఇక్కడైతే బీరకాయ కర్రీ వండుతున్నానండి. పండగ పనులు చూపించడమేనా, ఇంట్లో పప్పలాన్ని వండేవా అనుకుంటారేమో. ఏమో అండి, వండేదాకా నికరం లేదు. వండుతానో వండనో కూడా తెలీదు, ఎందుకంటే వండను. మా ఆయన అంటున్నారు బియ్యం అడుచుకొస్తానో జంతువులే వండుకోండి అంటున్నారు, కానీ ఎందుకంటే వద్దన్నాను నేనే. ఎందుకంటే బాగాలేదులేండి పరిస్థితి. అంటే మా చుట్టాల వాళ్ళే కాలం చేశారు, 7-8 నెలల కిందట. వండుకుంటే బాగోదు కదా, వద్దంటున్నాను నేను. బీరకాయ కర్రీ అండి. వాళ్ళ నాన్నగారు దళ్ళు కడుతున్నారండి. పిల్లలిద్దరు అయితే వాళ్ళ నాన్న బండి అయితే శుభ్రంగా తుడుపుతున్నారు.
నాన్నగారు ఇంటికాడ ఉన్నప్పుడు ఒకసారి ఆయన బండి కడుక్కుంటారు. ఆయన కడుక్కోకపోతే కనుక పిల్లలిద్దరూ చెరుకు క్లాత్ తీసుకుని బండి అయితే తుడిచేస్తారండి శుభ్రంగా. ఈరోజు వీడియో అయితే ఇదండి. మీరు చిన్న లైక్ చేయండి.